ఆంధ్రబాబు గుట్టు రట్టయిందన్నారు తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు. వాస్తవాలను ప్రజలు తెలుసుకున్నారని ఇప్పటికైనా టీడీపీ నేతలు మేల్కోవాలన్నారు. లంచం ఇస్తూ దొరికిపోయి రేవంత్ పాలమూరు జిల్లా పరువు తీశారన్నారు. చంద్రబాబు నాయుడు ఒక ఎమ్మెల్సీ గురించి 5 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి ఓటు కొనుక్కునే ప్రయత్నంలో భాగంగా ఇద్దరు కూడా దొంగలు దొరికిపోయారు. మీకు ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి నైతిక అర్హత లేదు. సిగ్గు సెర ఉంటే, ఇజ్జత్ లజ్జ ఉంటే రాజీనామా చేయాలి. ఇద్దరు కూడా, చంద్రబాబు నాయుడు అయినా రేవంత్ రెడ్డి అయినా రాజీనామా చేయాలి. పదవులకు ఇజ్జత్ పౌరుషం ఉంటే, మీసాలు తిప్పడం కాదు, రొయ్యకు కూడా ఉంటాయి మీసాలు, రొయ్యకు కూడా మీసాలు ఉంటాయి. దమ్ము ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే రాజీనామా చేయి. సిగ్గు తప్పిన మాటలు మాట్లాడుకుంటూ, ఇజ్జత్ తప్పిన బతుకులు బతుకుంటూ మళ్ళీ పౌరుషం చేస్తావా? చంద్రబాబు నాయుడు కూడా ఇద్దరిది సమాన పాత్ర, ఇద్దరికి శిక్ష పడాలా. నైతికత ఉంటే రాజీనామా చేస్తారు. ఎలక్షన్ కమిషన్ దీనిపై చర్య తీసుకోవాలి. వాళ్ళ సభ్యత్వాలు రద్దు చేయాలి. నిజాయితీ బతికే ఉంది, తప్పు చేసే వాళ్ళకు శిక్ష పడుతుంది అని రుజువు చేయాల్సినటువంటి బాధ్యత ఇలా ప్రభుత్వాలపైన, ఎలక్షన్ కమిషన్ పైన, న్యాయ వ్యవస్థ పైన, చట్టాలపైన నమ్మకం రావాలంటే జరిగి తీరాలి.